ఏ హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ వీడియోలో మనము డబ్ల్యూ ప్యాటర్న్ స్ట్రాటజీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఎక్కువ టైం తీసుకుని షార్ట్ టైంలో డబ్ల్యూ బాటమ్ ఎలా ఫామ్ అవుద్ది, సో దాన్ని ఎలా ఎంటర్ అవ్వాలని చెప్తాను. అలానే మన ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే సో మన ఛానల్ వచ్చేసి బుక్ మై ప్రాఫిట్. సో ఇది ఈ మధ్య రీసెంట్గా మనము యూట్యూబ్లో ఛానల్ పెట్టాము. అలానే మన ఛానల్లో చాలా హౌ టు ఐడెంటిఫై ఈరోజు ట్రేడ్స్ అని, తర్వాత ట్రేడింగ్లో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన లాసెస్, సో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ తీసుకోవాలి, హీరో జీరో కాల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, చాలా షార్ట్స్ కూడా చేశాను. సో దాని తర్వాత మీరు చూసుకుంటే బ్రేక్అవుట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది, సో చాలా వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్నీ మీకు టైం ఉంటే చూడొచ్చు. యూట్యూబ్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో దాని ద్వారా కూడా మీ బిగినర్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం యూట్యూబ్ మన ఛానల్ చూసాము. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో అలానే నాకు బుక్ మై ప్రాఫిట్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో నేను అదర్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుంటాను. ఓకే, సో నా ఛానల్లో ఇప్పుడు ప్రజెంట్ 14 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీంట్లో సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మనం బేసిక్గా అందరు పోస్ట్ చేస్తున్నట్టే సో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేస్తుంటాను. నేను తీసుకున్న ట్రేడింగ్ సెటప్ ఎలా ఉంది, సో ఎలా ట్రేడ్ తీసుకున్నాను అనేది కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఓకే, నా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మీకు డబుల్ బాటమ్ అనేదాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు ట్రేడింగ్లో లైవ్ ట్రేడింగ్ ఇది సెన్సెక్స్ వచ్చేసి. సో యాక్చువల్లీ ఓవరాల్ సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ యాక్చువల్లీ గత ఒక వారం నుంచి డౌన్ ట్రెండ్లోనే ఉంది. మార్కెట్ సెంటిమెంట్ అనేది డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సో అది దానివల్ల మేబీ నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మీరు మార్కెట్ మార్నింగ్ ఇక్కడ చూడండి, మార్నింగ్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అలా స్లైడ్గా పైకి వెళ్ళేసి ఈ రేంజ్లో ఇది ఎస్టర్డే హై. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూస్తారు. సో ఇది ఎస్టర్డే హై. సో ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళేసి ఎస్టర్డే హై ఇక్కడ ఒక టాప్ క్రియేట్ చేసింది. సో టాప్ క్రియేట్ చేసి రిజెక్ట్ అయిపోయి మార్కెట్ ఎలా స్లోగా వచ్చేసి సో ఇక్కడికి వచ్చి ఇది ఒక సపోర్ట్ జోన్ అనమాట. మంచి సపోర్ట్ జోన్ 74,000 రేంజ్లో సపోర్ట్ జోన్ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలాసార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేటివి మీరు ఓన్గా మార్కెట్లో ట్రావెల్ అయినప్పుడు మీకు అర్థమవుద్ది. సో దాని గురించి మీకు కావాలంటే మన ఛానల్లో కూడా నేను సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అవి ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీ వీడియో చేసి పెట్టాను, అది మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అలా పైకి వెళ్ళేసి ఇక్కడ ఒక టాప్ క్రియేట్ చేసింది. ఓకే, సో అక్కడ నుంచి చూడండి ఎంత షార్ప్ ఫాల్ అనేది జరిగిందో. సో అదేవిధంగా మనం ఇప్పుడు 74,300 అనేది ఎట్ ద మనీ. సో మనం ఇప్పుడు ఎట్ ద మనీలోకి వెళ్ళిపోదాం. సో 74,300 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను ఎట్ ద మనీ. సో మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో ఆబ్వియస్లీ పుట్ సైడ్ ఉన్న ప్రైజెస్ అనేది పడిపోతాయి. పుట్ సైడ్ ఉన్న ప్రైస్ పడిపోయి ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ టాప్ క్రియేట్ చేసిందో, ఈ టాప్ క్రియేట్ చేసినప్పుడు పుట్ సైడ్ మనకి ఇక్కడ బాటమ్ క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ మనకు ఒక బాటమ్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకునేది ఇది ఒక బాటమ్ క్రియేట్ అయింది. సో అలా మార్కెట్ మామూలుగా ఎలా మార్కెట్ బాటమ్ క్రియేట్ చేసింది, మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది, ఎలా డౌన్ వచ్చింది. సో ఇలా డౌన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పుట్ అనేది పెరుగుతుంది. ఇలా డౌన్ వచ్చి మళ్ళీ ఒకసారి టాప్ క్రియేట్ చేసింది. సో సేమ్ ఎలానే మార్కెట్ డౌన్ వచ్చింది, పుట్ సైడ్ ఇక్కడ ఒక బాటమ్ క్రియేట్ చేసింది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ ఒక బాటమ్ క్రియేట్ చేసింది. సో దీన్నే డబల్ బాటమ్ అంటారు ఫ్రెండ్స్. సో డబల్ బాటమ్ ఈజ్ నథింగ్ బట్ డబ్ల్యూ ప్యాటర్న్. సో దీన్ని ఏమంటాము, డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. సో డబ్ల్యూ ప్యాటర్న్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మనము ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఉన్నప్పుడు మనము ఒక బాటమ్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనం ఇక్కడ మార్క్ చేసి పెట్టుకోవాలి. సో బాటమ్ క్రియేట్ అయింది, మనం మార్క్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ బాటమ్ కోసం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ బాటమ్ కోసం మనం వెయిట్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. చూడండి, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది.
సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ని డౌన్కి పుష్ చేశారు. ఈ లెవెల్లో వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఒక బాటమ్ క్రియేట్ అయిందో ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ని ఇంకా ఫర్దర్గా కిందకు పుష్ చేయలేకపోతున్నాం. సో ఓవరాల్గా మార్కెట్లో చూసుకుంటే సేమ్ ఇక్కడ ఒక టాపు, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చేసి ఇక్కడ ఒక టాప్, దీన్నే డబుల్ టాప్ అంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ పైకి వెళ్ళలేకపోయింది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ పైకి వెళ్ళలేనప్పుడు మనం పుట్ సైడ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతుంది. ఇది సెకండ్ బాటంలో మనకు ఒక ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. ఈ సెకండ్ బాటంలో మీరు ఎంట్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ లో, మనం ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకంటే ప్రైస్ కిందకి పుష్ చేయలేకపోతున్నారు. సో మన కన్ఫర్మేషన్లో మనం తీసుకుంటే స్టాప్ లాస్ దీనిలో మనకు స్టాప్ లాస్ 14 పాయింట్స్. చూడండి ఎంతగా మనకు ట్రేడ్ అనేది సక్సెస్ అయింది. 333 పాయింట్స్ మనకు వచ్చాయి ఫ్రెండ్స్. సో 333 పాయింట్స్ మనకి ఈజీగా వచ్చాయి. సో ఆబ్వియస్లీ టార్గెట్ అనేది మనం ఇక్కడే పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ రేంజ్లోనే మనం పెట్టుకుంటాం. బట్ ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కదా, ఇది ఎండ్ అవ్వలేదు, ఇంకా వెళ్ళిపోయింది. సో ఈజీగా మనం 333 పాయింట్స్ అనేటివి ఇక్కడ పట్టుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్నే డబుల్ బాటమ్ అంటారు. సో మీలో ఇంతవరకు ఎంతమంది ఈ ట్రేడింగ్ సెటప్ని యూజ్ చేశారు, దీంతో మీరు ఇంతవరకు ఎవరైతే ట్రేడ్ చేశారో సో మీరు మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మనం ఫర్దర్గా చాలా వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇదొక బాటమ్, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదొక బాటమ్, మళ్ళీ పైకి వెళ్ళింది. సో దీన్నే డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. ఓకే, సో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇక్కడ ఒక టాప్. సో ఇక్కడ టాప్ ఫామ్ అయింది, ఇది ఒక టాప్ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది ఒక టాప్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సో టాప్ని మార్క్ చేసుకుంటాము. ఓకే, సో ఇదొక టాప్ ఇక్కడ ఒక ఫామ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది. సో దీన్నే డబల్ టాప్ అంటాము. ఓకే, సో డబల్ టాప్ ఎప్పుడైతే డబల్ టాప్ ఫామ్ అయిందో ఆబ్వియస్లీ మనకు పుట్ సైడు డబల్ బాటమ్ ఫామ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్, సో ఓవరాల్గా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది డెఫినెట్లీ. ఇది బ్యాంక్ నిఫ్టీలో చాలాసార్లు నేను చూశాను. సో ఈ విధంగా మీరు ట్రేడ్ అనేది చేయాలి. సో ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఎంత ఎక్కువ వాల్యూమ్స్తో ప్రైస్ పైకి వెళ్ళిపోయింది. సో దానికి అర్థం ఇది కైండ్ ఆఫ్ హీరో ట్రేడ్. ఓకే, సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను.